మీ కార్యకర్తల మీద కేసులు పడినా, కార్యకర్తలు అరెస్టులైనా, కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోయినా సరే మీరు అధికారంలో ఉండాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మీరు పనిచేశారు. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. అదే ఆయన క్రెడిబిలిటీ ఈరోజు కాపాడింది. ఆయన ఎక్కడ కూడా ఒకవేళ ఎదురువాడు వస్తే నువ్వు కర్ర పట్టుకోవద్దు, కోడికత్తులు అవసరం లేదు, గులకరాళ్ళు అవసరం లేదు, మనకి గొడ్డల పోట్లు అవసరం లేదు, మీ ఓటు ఒక్కటి చాలు, నువ్వు చదువుకో, నీ పిల్లల్ని చదివించుకో, వాళ్ళకి ఉద్యోగం తీసుకో, నువ్వు బాగుపడు, అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఈ రోజున ఎంత కింద పడినా 10 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు అధికారం లేకపోయినా ఈ రోజున అధికారులు అంత అఖండ మెజార్టీ ఇవ్వడానికి కారణం కేవలం ఆయన క్రెడిబిలిటీ. అది మేమందరూ కూడా ఏంటంటే ఆయనలో నేను నాయకత్వ లక్షణాన్ని పటిష్టంగా మేము తీసుకొని ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడి జీవనాడి ప్రతి ఒక్కడు కూడా తెలుగుదేశం వైపు ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక ఇంకొక 30 ఏళ్ళు కూడా అక్కడెక్కడ చెక్కు చెదరదు. అంతేకాకుండా తెలంగాణలో కూడా అత్యంత బలవంతంగా పార్టీగా మారబోతుంది. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు కిషోర్ గారు. సరే, వెంకటేశ్వర